రాజీవనేత్ర సుస్పంద రుచిరాంగసురోచిషే నమః కైవల్యనిధయే రామాయాపన్నివారణే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. సుందరకాండ ప్రారంభమవుతోంది. హనుమంతుని దర్శన వైభవాన్ని క్రితం రోజున విన్నాము, చూసాము. ఇప్పుడు సుందరమైనటువంటి సుందరకాండను దర్శిద్దాం. జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్. అంజని పుత్ర జై హనుమాన్ అతి బలవంత జై హనుమాన్. అంజని పుత్ర జై హనుమాన్ అతి బలవంత జై హనుమాన్. జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్. వాయుకుమారా జై హనుమాన్ వానర వీరా జై హనుమాన్. వాయుకుమారా జై హనుమాన్ వానర వీరా జై హనుమాన్. జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్. జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్. అంతవరకు కూడా శ్రీరామునితో కలిసి ఆనందంగా జీవిస్తున్నటువంటి జానకి అపహరించబడింది, లంకలో బంధించబడింది. లంకలో సీతమ్మ రాముని కోసం దుఃఖిస్తూ ఉంది, క్షణమొక యుగంగా భావిస్తూ ఉంది. సీతమ్మ బందీ అయిపోయింది. నిజంగా ఆలోచిస్తే మనమంతా దేహంలో బందీలై ఉన్నామా? అలాగే ఉన్నాం కదా. ఎంత దుఃఖిస్తే మాత్రం లంకలో రాముడు లభిస్తాడా? ఎంతగా శ్రమిస్తే మాత్రం దేహంలో నిత్యానందం ప్రాప్తిస్తుందా? ఆలోచిస్తే మనకి అర్థం కావటం లేదా? ఈ జ్ఞానం మన హృదయంలో, మన మనస్సులో కదలాడకూడదా? రావణ కుంభకర్ణులు అనేది అహంకార మమకారాలు. మరి రావణుడెవరు? అజ్ఞాన స్వరూపం. మరి అజ్ఞానం వల్ల మనసులోని జ్ఞానం అపహరించబడినట్లుగా అజ్ఞాన రూపుడైన రావణుడు సీతమ్మను అపహరించేశాడు. అజ్ఞానం అనేది వచ్చిపడింది. జ్ఞానము నా స్వస్వరూపం. నా స్వస్వరూపాన్ని వదిలిపెట్టి నేను అజ్ఞానంతో బాహ్యాన్ని కోరుకున్నాను, దేహం మీద మమకారాన్ని పెంచుకున్నాను, బాహ్య విషయాలని పట్టుకున్నాను. అందుకనే నేను బందీనయ్యాను, దేహంలో బందీనైపోయాను, స్వస్వరూపాన్ని మర్చిపోయాను. పరమాత్మ అనే రాముడి నుండి వివేకము అనే సీతమ్మను అజ్ఞానము అనే రావణుడు అపహరిస్తే దేహం అనే లంకలో బందీ అవ్వడం అనేది జరిగి తీరుతుంది. ఇదే ఉదంతం మనకి రామాయణం నేర్పిస్తూ ఉంది. ఇదంతా మన అనుభవంలో విషయం కాదంటారా? లంక అనే దేహంలో సీత అనే వివేకం బంధించేశారు. పరమాత్మకి దూరమైన వివేకం ప్రపంచ ఎడారిలో చిక్కి అలమటిస్తోంది. నిత్యానిత్య వస్తు వివేకం ప్రపంచానికి దూరమైపోయింది. అంటే మనకి ఆ వివేకం లేకుండా పోతుంది. పరమాత్మకు చేరువై జీవులు తరించాలి అంటే నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి. సాధన చతుష్టయంలో మొట్టమొదటిగా చెప్పిన సాధన ఇదే. ఇది ఎలా సాధ్యం?
మరి అజ్ఞానంతో కప్పేస్తే జ్ఞానాన్ని ఎలా అన్వేషించాలి? సత్యాన్ని ఎలా పట్టుకోవాలి? నిత్య వస్తువుని ఎలా సమీపించాలి? అదే మనకి రామాయణం నేర్పిస్తుంది. నువ్వు దేనిని నీకు నీవుగా పొందలేవో దాన్ని శాస్త్రాన్ని శ్రవణం చేయటం ద్వారా గ్రహించాలి. ఇదే మనకి గురూపదేశం. శాస్త్ర శ్రవణం, ఉపదేశము గురువు చేస్తాడు. గురూపదేశంలో గుర్తు తెలుస్తుంది మనకి. అదే జ్ఞానోదయం అవడం అంటే. ధర్మాత్ముడైనటువంటి హనుమంతుడు మహేంద్ర పర్వతం పాదం వద్ద నిలిచి సూర్యునికి, ఇంద్రునికి, వాయుదేవునికి, మొట్టమొదటగా బ్రహ్మదేవునికి అంజలి ఘటించాడు. తర్వాత ఆ పర్వత శిఖరాన్ని అధిరోహించాడు. తన దేహాన్ని అమితమైన పరిమాణంలోకి బాగా పెంచేశాడు, విస్తరింపచేశాడు. హనుమంతుడు కొంతసేపు అలా నిలిచి మహాలంఘనానికి తన మనస్సుని సిద్ధం చేసుకున్నాడు. జ్ఞానాభిలాష ఉన్నటువంటి వాడు చెయ్యాల్సిన పని ఇదే గురువు చేసిన పని. అంటే జీవాత్మ అయిన సీతమ్మను పరమాత్మ అయిన రాముడికి చేర్చటానికి గురువు అనేటటువంటి హనుమంతుడు మనకిక్కడ లభ్యమవుతున్నాడు. ఆ గురువు ఎలాంటివాడు? ఎలా కావాలంటే అలాగా కాయాన్ని పెంచగలడు, తగ్గించుకొని సూక్ష్మరూపాన్ని అందించగలడు, ప్రపంచాన్నంతటిని చూపించగలడు, మొత్తం లయం చేసి మిథ్యా అని చెప్పనుగలడు. ఇది గురువు చేసే పని. అదే గుర్తు మనకి. ఆ మహాకాయాన్ని, ఆ భారం అంతా కూడా మొత్తం మీద పంచేశాడు. మహాసర్పాలు తమ నోళ్ల వెంట నిప్పుల్ని కక్కుతూ ఉన్నాయి, శిలలోకి కోరల్ని దించుతూ ఉన్నాయి, ముక్కలై వేల కొద్ది నిప్పు కణికల్లాగా విరజిమ్ముతూ ఉన్నాయి. హనుమంతుని మహా అద్భుత లంఘనానికి వీక్షించడానికై విద్యాధరులందరూ ఆకాశంలోకి ఎగిరారు. హనుమంతుడు వానరులతో నేను లంక నుండి సీతను తీసుకురావడమో లేకపోతే రావణునితో సహా మొత్తం లంకా నగరాన్నంతా పెకిలించి పారవేయడమో చేస్తాను అని చక్కగా అక్కడ వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడు. ఇక్కడ హనుమంతుడిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక జ్ఞాన కార్యాన్ని, జ్ఞాన యజ్ఞం లాంటి జ్ఞానం అనేటటువంటి కార్యాన్ని నిర్వహించేటప్పుడు భగవంతుణ్ణి స్మృతిలు పదంలోకి తెచ్చుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. ఏమి ఆశించకుండా చేసేటటువంటి కార్యాన్నే యజ్ఞ కార్యం అంటాం. హనుమంతుడు చేసేది ఇదే రామకార్యం. రామకార్యంలో తన వంతు కృషి తను చేస్తున్నాడు. చేస్తూ భగవంతుణ్ణి ప్రార్థన చేశాడు, మహాకాయాన్ని పెంచేశాడు. లోపల ఎంత శక్తి ఉందో హనుమంతుడిని జై అని పలికాము అంటే హనుమంతుడు లోపల ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా మనకి అనుభవంలోకి తీసుకొచ్చే విధంగా గురువుగా మనకి సహాయపడతాడు. హనుమంతుడు ఇలాగ చెప్పాడు, అందరికీ చెప్పాడు, లంకా నగరాన్నైనా తెస్తాను, సీతమ్మనైనా తీసుకొస్తాను అని ధైర్యం చెప్పాడు. శ్వాస లోపలికి పీల్చాడు, కండరాలను బిగించాడు. రాముని ధనస్సు నుండి ఎట్లా అయితే బాణం ఉదుటుగా వెళ్ళిపోతుందో అలా గాలిలోకి లేచాడు. హనుమంతుడు గగన తలంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. కూలిన వృక్షాలు కూడా ఆయన వెనుకనే ప్రయాణించి ఆ పైన సముద్రంలో పడిపోతున్నాయి. అంత మహావాయు వేగంతో వెళ్తున్నాడు. ఆ వృక్ష శాఖలకు చెందినటువంటి రంగురంగుల పుష్పాలు రెపరెపలాడుతూ కిందకి రాలి నీటిపై చెల్లా చెదురుగా వ్యాపించి ఒక రమణీయమైన దృశ్యాన్ని కల్పించినాయి. సుందరమైనటువంటి సుందరకాండ. హనుమంతుడు ఎట్లాంటి జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని ఎంత చక్కగా చూపిస్తాడో మనకి ఈ సుందరంగా తెలియచేస్తుంది ఈ సుందరకాండ. ఇది ఒక అద్భుతమైన కాండ రామాయణంలోనే. ఇలాగ వాయుదేవుడు పితృవాత్సల్యం చేత హనుమంతుడికి చల్లని గాలులు వచ్చే విధంగా సూర్యకిరణ తాపం ఆయనకు సోకకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు. నింగికెగిశాడు హనుమంతుడు. సకల జాతులకు చెందినటువంటి ప్రాణులు ఆయనను వేనోళ్ల కొనియాడారు. రాముడి పట్ల గల పూజ్య భావం కారణంగా సముద్రుడు సైతం ఆయనకు చేయూతనిచ్చాడు. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశం నుండి వచ్చినవాడవటం వల్ల రాముని పూర్వీకుడైన సగర మహారాజు సముద్రపు సరిహద్దులను విస్తరించాడు. ఆయనకు సహాయం చేయటం తన విధిగా సముద్రుడు భావించాడు. హనుమంతుని కోసం ఒక విశ్రాంతి స్థలాన్ని సమకూర్చటానికై మైనాకుడిని
నీటిపైకి రావాల్సిందిగా సముద్రుడు ఆదేశించాడు. ఎంతమంది సహాయం చేస్తున్నారో చూడండి హనుమంతుడికి. అయితే ఆ మహాపర్వత శిఖరం సముద్రంలో నుండి ఆవిర్భవించింది. చూశాడు హనుమంతుడు. దానిని ఒక అవరోధంగా అనుకున్నాడు. తన వక్షస్థలంతో దానిని గట్టిగా గుద్దాడు, కిందకి కుమ్మాడు. హనుమంతుని బల పరాక్రమాలను అభినందిస్తూ మైనాక పర్వతం మానవ రూపంలో తన శిఖరాగ్రంపై నిలిచి అంటున్నాడు, వాయునందన, నా శిఖరంపై నీవు ఒకంత విశ్రమించవయ్యా, తరువాత నీ ప్రయాణం కొనసాగించవచ్చు. ఎంతో వేగంతో ప్రయాణం చేసి అలిసిపోయి ఉన్నావు కదా, నీకు ఈ సహాయం అందించటం అనేది నీ తండ్రిని ఆరాధించటమే అవుతుంది. దయచేసి నా ఈ వినమ్ర సేవను అంగీకరించు అని ప్రార్థనాపూర్వకంగా అడిగాడు. సత్యయుగంలో అయితే పర్వతాలకి రెక్కలుండేవి. ఆయనే చెప్తున్నాడు, మేమంతా గరుత్మంతుళ్లాగా ఆకాశంలో ఎగిరేవాళ్ళం. అయితే మేము భూమిపై కూలి సర్వ విధ్వంసానికి కారణమవుతామని దేవతలు ఋషులు భయపడ్డారు. చివరికి ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధం వేశాడు. వేలాది పర్వతాల రెక్కలు ఖండించేశాడు. అందుకే ఇంద్రుడు నా మీద కూడా దాడి చేశాడు. అలాగే అయితే వాయుదేవుడు నన్ను తన బలంతో సముద్రంలోకి తోసి నన్ను ఆదుకున్నాడు. అలా నా రెక్కలు నాకు దక్కాయి. నీ తండ్రి చేసిన ఆ మేలుకి ఇప్పుడు ప్రత్యుపకారం చేయడానికై నీవు కొద్దిసేపు ఆగి నా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని మైనాకుడు హనుమంతుణ్ణి ఆపాడు. చూడండి, పెద్దలు చేసినటువంటి పుణ్యకర్మలు పిల్లల్ని ఎలా ఆశీర్వాదంగా వస్తాయో ఇక్కడ గమనిస్తే మనకు తెలుస్తుంది. వాయుదేవుడు చేసినటువంటి ఉపకారానికి ఇప్పుడు హనుమంతుడికి విశ్రాంతి కోసం మైనాకుడు అడుగుతున్నాడు. హనుమంతుడు చెప్తున్నాడు, నేను ఆగేందుకు సాహసించలేను, దయచేసి నన్ను క్షమించు. నా ప్రయాణంలో ఎక్కడా ఆగనని నేను ఇతర వానరులకు వాగ్దానం చేశాను. నాకు సమయం చాలా తక్కువ ఉంది అని వినమ్రంగా పలికాడు. హనుమంతుడు గౌరవపూర్వకంగా మైనాక పర్వత శిఖరాన్ని స్పర్శించాడు. ప్రేమగా అలాగ స్పర్శ చేశాడు. ఆకాశ గమనాన్ని కొనసాగిస్తూ పైకి దూసుకుపోయాడు. ఇంద్రుడు సంతోషంతో ముందుకు వచ్చి మైనాకుడితో, నా వజ్రాయుధం గురించి నీవిక ఎంతమాత్రం భయపడవలసిన అగత్యం లేదు, నీ రెక్కలు అలాగే ఉంచుకొని యథేచ్ఛగా నీవు కూడా విహరించవచ్చు అన్నాడు. ఈలోగా దేవర్షులు, దేవతలు, గంధర్వులు, నాగమాత అయినటువంటి సురస వీళ్ళందరూ వచ్చారు. హనుమంతుడి యథార్థమైన శక్తి ఎంతటిదో మేము చూడాలనుకుంటున్నాం. అందువల్ల సురసకి చెప్తున్నారు, నీ ఒక పెద్ద రాక్షసి రూపాన్ని ధరించు, ఆయనని ఆటంకపరచడానికి ప్రయత్నం చెయ్యి. హనుమంతుడు నేను శీఘ్రమే ఓడించుతాడా లేక నిరాశ నిస్పృహకి లోనవుతాడా చూద్దాం అని సురసను అభ్యర్థించారు దేవతలు, గంధర్వులు. అప్పుడు ఒక పర్వతం ఎంత పెద్ద వికృత రూపంగా సురస ఆ రాక్షస రూపాన్ని దాల్చింది. అకస్మాత్తుగా సముద్రం మధ్యంలో నుండి బయటికి వచ్చింది. హనుమంతుణ్ణి ఆటంకపరిచింది. బ్రహ్మదేవుని వరం ప్రకారం నాకు ఎదురైన ఏ ఆహారమైనా సరే నేను భుజించవచ్చునని విధి నిర్ణయం. ఓ వానరుడా, దైవ సంకల్పానుసారం నీవు నాకు దారిలో తగిలేవు. ఇక నువ్వు నా నోట్లోకి ప్రవేశించాల్సిందే అని నిన్ను ఆహ్వానిస్తున్నాను అని చెప్పి ఆ సురస అట్లా అన్నది. హనుమంతుడు అంటున్నాడు, బదులిస్తున్నాడు, అపహరణకు గురి అయిన శ్రీరామపత్ని సీతమ్మ జాడ కనిపెట్టి శ్రీరాముని సేవ చేయటానికి ప్రయత్నిస్తున్నాను. నాకు నువ్వు సహాయం చెయ్యాలి. అలా కాకుండా నన్ను స్వాహా చెయ్యాలంటావేంటి? అంత పట్టుదల ఉన్నట్లయితే నీకు నేను సీత జాడ కనిపెట్టి రాముడికి నివేదించిన తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చి తప్పకుండా నీ నోట్లోకి ప్రవేశిస్తాను, నీకు ఆహారం అవుతాను అని చెప్పాడు హనుమంతుడు. అప్పుడు సురస అంటుంది, ఒరి మూర్ఖుడా, బ్రహ్మదేవుని వరం కారణంగా నీవు ఇప్పుడే నా నోట్లోకి వచ్చి పడ్డావు అని సురస చెప్పింది. హనుమంతుని మార్గాన్ని అడ్డగించటానికి 10 యోజనాల మేరకు తన నోటిని తెరిచింది. హనుమంతుడు తన దేహాన్ని 10 యోజనాల మేరకు విస్తరించాడు. నేను నీ నోట్లోకి ప్రవేశించాలంటే నీవు దానిని మరింత పెద్దది చెయ్యాలి కదా అని సవాల్ చేశాడు. సురస ఏం చేసింది? 20 యోజనాలు పెంచింది. హనుమంతుడేమో 30 యోజనాలు విస్తరించాడు. మళ్ళీ సురస తన నోటిని 40 యోజనాలకు పెంచింది. హనుమంతుడు 50 యోజనాలకు విస్తరింపచేశాడు. సురస తన నోటిని 60 యోజనాలు చేసింది. హనుమంతుడు 70 యోజనాలు చేశాడు.
ఇలాగా ఒకళ్ళకొకళ్ళు పెంచుకుంటూ కనురెప్పపాటులో 100 యోజనాలకి హనుమంతుడు విస్తరింపచేశాడు, వెడల్పుగా పెంచేశాడు తన శరీరాన్ని. వెంటనే సురస తన నోటిలోకి విస్తుపోయే విధంగా 100 యోజనాలకు పెంచేసి కనురెప్పపాటు సమయంలో హనుమంతుడు అంగుష్టమాత్ర పరిమాణానికి కుంచుకుపోయాడు. శీఘ్రమే ఆమె నోటిలోకి వెళ్ళిపోయాడు, బయటకు వచ్చేశాడు. నోటిలోకి వెళ్ళి బయటకు వచ్చేశాడు. 100 యోజనాలు పెంచి సూక్ష్మరూపాన్ని ధరించి నోటిలోకి వెళ్ళి బయటకు వచ్చేశాడు. బుద్ధి సూక్ష్మత ఇక్కడ చూడండి. అందుకే బుద్ధి కుశలత, భగవంతుడు మనకి బుద్ధి కుశలతనిస్తే ఏ కార్యాన్నైనా నెరవేర్చచ్చు. అదే యజ్ఞ కార్యంగా చేస్తే భగవంతుడి అనుగ్రహాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ఇలాగే హనుమంతుడికి పరమాత్మ అనుగ్రహం ఉంది, బుద్ధి సూక్ష్మత ఉంది. అందుకనే సురసని గెలిచాడు. చెప్తున్నాడు నోట్లోంచి బయటికి వచ్చి, ఓ దక్షపుత్రి, నీవు పొందిన వరంలోని షరతు నెరవేరింది కదా, ఇక నా ప్రయాణం కొనసాగిస్తాను అన్నాడు. హనుమంతుని చతుర విజయానికి సురస చాలా ఆనందించింది. ఆమె ఆయన ఎదుట తన నిజ రూపంలో ప్రత్యక్షమై, జయము జయము వానరోత్తమ, నీవు వెళ్ళి నీ కార్యాన్ని సాధించు, అనతి కాలంలోనే నీవు సీతను శ్రీరాముడిని ఒకటిగా కలుపుతావు అని ఆశీర్వాదం ఇచ్చింది. ఉవ్వెత్తున ఆకాశంలోకి లేచాడు, నమస్కారం చేశాడు. ఇంకా హనుమంతుడు తన మార్గానికి సాగిపోతున్నాడు. ఆకస్మికంగా మరలా ఆటంకం. సింహిక అనే రాక్షసి ఆయన నీడను ఒడిసి పట్టుకుంది. జరిగిందేంటో తెలియని హనుమంతుడు తన శక్తి ఏమైనా సన్నగిల్లుతుందేమోనని భావించాడు మొట్టమొదట. కానీ అటు ఇటు చూశాడు. ఒక పెను రక్కసి సముద్రంలో నుండి పైకొస్తూ కనిపించింది. సింహిక హనుమంతుని వైపు దూసుకొస్తూ తన నోటిని బార్లా తెరిచింది. హనుమంతుడు తన కాయాన్ని విస్తరించాడు. అయితే సూక్ష్మగ్రాహి హనుమంతుడు తనపైకి దూసుకొస్తున్నటువంటి రాక్షసి నోరు తనని మింగివేయగలిగినంత పెద్దదని చూశాడు, గ్రహించాడు. అందువల్ల ఏం చేశాడు, ఇంతకుముందేమో ఆ రాక్షసి పెంచేదాకా ఈయన పెరిగిపోయాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు, వ్యూహాన్ని తలకిందులు చేశాడు. హనుమంతుడు అసలే పెద్దదిగా ఉన్న ఆ రాక్షసి నోట్లోకి ఒక్కసారిగా సూక్ష్మ పరిమాణానికి కుంచుకుపోయాడు. వెంటనే రాక్షసి నోట్లోకి ప్రవేశించి దాని లోపలికి వెళ్ళి భయంకర దేహానికి బాగా పెంచేశాడు. నోట్లోకి వెళ్ళి, సింహిక నోట్లోకి వెళ్ళి పెద్దదిగా దేహాన్ని పెంచేశాడు. పెంచేసి తన గోళ్లతోటి ఉపయోగిస్తూ హనుమంతుడు రాక్షసి హృదయాన్ని చీల్చేశాడు, ఖండాలుగా చేసేశాడు. దాని దేహంలో నుంచి బయటికి వచ్చి తిరిగి తన విస్తృత రూపాన్ని ధరించాడు. సింహిక నీటిలో చచ్చిపడేసరికి హనుమంతుడిని విజయధ్వనాలతోటి అందరూ కీర్తించారు. దేవతలు, చారణలు, సిద్ధులు అందరూ ఆయన్ని కీర్తించారు. కొద్దిసేపటి దాకా సుదూరమైనటువంటి లంకా తీరంలో అరణ్యాలు అవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కనపడుతుంది, దృష్టి పదంలోకి వచ్చినాయి. రాక్షసులు ఏమైనా తనను గుర్తిస్తారేమోనని హనుమంతుడు తన సాధారణ పరిమాణాన్ని తిరిగి పొందాడు. అంటే కోతి రూపాన్ని ధరించాడు. లంకా ద్వీపంలోని ప్రధాన పర్వతమైన త్రికూటం యొక్క ఒక శృంగంపై దిగాడు. వచ్చాడు, లంకానగర ద్వీపాన్ని దగ్గరకు వచ్చేశాడు. 100 యోజనాలు లంఘించాడు. తరువాత హనుమంతుడు ఈషణ్ మాత్రమైనా సరే అలసట పొందలేదు. ఇది రామకార్యంలో ఉన్నటువంటి గొప్ప తేజస్సు. ఎంత సాధన చేసినా సాధన చేసే కొద్దీ సాధకుడిలో ఆధ్యాత్మిక పదం పెరుగుతూ జ్ఞానాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఎప్పటికీ నిస్తేజుడు అవడు, నిర్వీర్యం పొందడు. ఎప్పుడు కూడా ఇంకా ప్రకాశంతో దివ్యంగా శోభిస్తూ ఉంటాడు. ఆయన దృష్టిని పైకి సారించి చూశాడు. అక్కడ పుష్పాలతో నిండి ఉన్నటువంటి త్రికూట పర్వతాన్ని చూశాడు. అద్భుతమైన లంకా నగరాన్ని అక్కడ త్రికూట పర్వత అగ్రంలో నిలబడి పర్యవేక్షించాడు. ఆ నగరం సమున్నతమైనటువంటి స్వర్ణమయ ప్రాకారం వలయితమై అసంఖ్యాక మహోగ్ర రాక్షస పరిరక్షితమై ఉంది. ఇది
ఎంత గొప్ప లంకానగరమో ఇక లంకానగరాన్ని వర్ణిస్తున్నాడు. ఆయన చూసిన విధానాన్నంతా మనకి వాల్మీకి మహర్షి చూపిస్తున్నాడు. లంకానగరం ఉత్తర ద్వారాన్ని సమీపించి ఒక శ్వేత హర్మ్యాలని స్వర్ణమయ స్వాగత ద్వారాలతో సమాలంకృతమై విశాల వీధుల్ని చూశాడు. అసంఖ్యాకులైన భయంకర వికార రూపులైన రాక్షసులు ఎక్కడ చూసిన గుమిగుడి ఉన్నారు. వాళ్ళు సకల విధాలైన ఆయుధాలను ధరించి ఉన్నారు. వాళ్ళు ఎటువంటి రూపం కావాలంటే అటువంటి రూపాన్ని ధరించే ఇచ్ఛారూపులుగా కనపడుతున్నారు. ఈ నగరం దేవతలకు సైతం దుర్భేద్యంగా కనిపిస్తోంది. వానర సేన గురించి ఏమని చెప్పాలి ఇంకా? నేను, సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు మాత్రమే కదా సముద్రాన్ని దాటి ఇక్కడికి రాగలం. ఈ నగరమా ఇంత దుర్భేద్యంగా ఉంది? ఈ రాక్షసులను రాముడు నిర్జించే ఆశ ఎక్కడ కనిపిస్తుంది? అయినా అసలు సీత ఇంకా జీవించే ఉన్నదా అనే విషయమే నేను కనిపెట్టాలి కదా. నా మొదటి కర్తవ్యం అది కదా. ఇక్కడ ఎంత సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తున్నాడో చూడండి. లంకానగరాన్ని చూసి భయపడ్డాడు. అయ్యో, ఇంత దుర్భేద్యంగా ఉన్నది లంకని, మేము నలుగురం ఏం చేయగలం అని. కానీ వెంటనే సూక్ష్మ బుద్ధితో ఆలోచించాడు. నాకేం చెప్పాడు రాముడు? సీతను చూసి రమ్మన్నాడు. మరణించి ఉందా, విజీవించి ఉందా చూసి రమ్మన్నాడు. అంతే కదా, నా కర్తవ్యం అంతే అనుకున్నాడు. తన ఉత్తమమైన పథకాలనైనా సరే అసమర్థులైన దూతలు ఒక్కొక్కప్పుడు నీరుగార్చేస్తారు. ఎంత గొప్ప ఆలోచనలు చేసినా సరే ఊహలు గనక సరిగ్గా రాకపోతే నీరుగారిపోతారు. కానీ ఒక దూత ఎప్పుడు అలా చేయకూడదు. ఆమెను ఎలా కలుసుకోగలగాలి అనేది మాత్రమే నేను జాగ్రత్తగా ఆలోచించాలి అనుకున్నాడు. మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. పహారా కాస్తున్న వాళ్ళు అత్యంత జాగ్రత్తగా కనిపిస్తున్నారు. వాళ్ళు జాగరూకులై ఉన్నట్లు తెలుస్తోంది. అందుకని ఏం చేశాడు? నా సహజ రూపంలో నేను నగరంలోకి ప్రవేశించలేను, గాలి అయినా సరే లంకలో రహస్యంగా ప్రవేశించలేదు, అంత కట్టుదిట్టంగా ఉంది అని అర్థం చేసుకున్నాడు. తేలికగా ఇతరుల దృష్టిలో పడకుండా మారువేషాన్ని వేసుకొని రాత్రివేళ నగరంలో ప్రవేశించాలి అని నిర్ణయానికి వచ్చాడు హనుమంతుడు. సూర్యాస్తమయం కోసం ఆ ఉత్సుకతతోటి నిరీక్షిస్తూ ఉన్నాడు. చివరికి చీకటి పడింది. ఒక మార్జాల పరిమాణంతో మారిపోయాడు. ప్రాకారాన్ని లంఘించి లంకలో ప్రవేశించాడు. బంగారంతో రత్న మాణిక్యాలతో విస్తారంగా 8 అంతస్తుల సౌధాలతో ఆ నగరం తన ఊహకందని స్థాయిలో ఉంది. హనుమంతుడు చూశాడు. నగరం యావత్తు మహా అద్భుతమైన భవంతులతో నిండి ఉంది. వజ్ర ఖచ్చితమైన చువ్వలతో రూపొందించబడి ఉంది. ఆ భవంతులలో సౌందర్యవతులైనటువంటి యువతులున్నారు. నగరమంతటా రాక్షస బ్రాహ్మణులు రావణుని రక్షణ కోసం ప్రార్థిస్తూ వేదమంత్రాలు ఉచ్చరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో లంక ఒక వికార రాక్షస స్త్రీ రూపంలో మూర్తీభవించి హనుమంతుని ఎదుటికొచ్చి నిలబడింది. ఎవరికంటా పడకుండా ఈ నగరంలోకి ఎలా వచ్చావు? రాక్షసుల రాజ్యంలో నీలాంటి వానరులకి ఏమిటి పని అని నిలదీసింది. ఆయన ఏమన్నాడు? అసలు ముందు నువ్వెవరో చెప్తే నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తా అన్నాడు హనుమంతుడు. ఆమె చెప్పింది, నేను లంకను, నా పేరు లంక, లంకిణి. ఈ లంకకు నేను అధిష్టాన దేవతని. రావణుని తరపున ఈ నగరానికి అప్రమత్తంగా నేను సంరక్షిస్తూ ఉంటాను. నీవు అనుమతి లేకుండా వచ్చావు లోపలికి. ఇవాళ నా చేతుల్లో నీకు చావు మూడింది అని రాక్షసి కోపంగా చెప్పింది. నేను ఊరికే ఈ నగరం చూద్దామని వచ్చాను. మహా అద్భుతమైన ఉద్యానవనాలు, ప్రాసాదాలు అన్నిటినీ చూడాలనుకుంటున్నాను అన్నాడు చిన్నగా హనుమంతుడు. రాక్షసులు మాత్రమే నివసించే నగరం ఇది. కోతులొచ్చి వీధుల్లో తిరగడానికి వీల్లేదు. నీకు లంకా వైభవాన్ని చూడాలని ఉంటే ముందుగా నన్ను చంపాలి అంటూ ఆ లంకిని నిర్లక్ష్యంగా చెప్పింది. హనుమంతుడు ఏం చేశాడు? నేను నా ఇష్టం వచ్చినట్లు నగరాన్ని చూసి వచ్చిన త్రోవనే వెళ్ళిపోతాను అన్నాడు. ఇంకా లంకినికి కోపం వచ్చింది. వీల్లేదు అంటూ తన ఎడమ చేతితోటి అరచేతితోటి హనుమంతుడిని కొట్టింది. హనుమంతుడు ఆగ్రహంతో బిగ్గరగా గర్జించి ఆ స్త్రీ అయిపోయినందువల్ల హింసాత్మకంగా కాకుండా తన ఎడమ పిడికిలతోటి లంకను గుద్దాడు.
లంక నేల కొరిగి లంకిణి బాధతో మూలుగుతూ, నిజమైన వీరుడు స్త్రీలను ఎన్నడూ కొట్టడు, కాబట్టి దయచేసి నన్ను వదిలేయి. ఒకప్పుడు చాలా కాలం కిందట బ్రహ్మదేవుడు నాతో ఒక వానరం వస్తాడు, నిన్ను లొంగ తీసుకుంటాడు, నువ్వు ఓడిపోతావు అతని ముందు. కొద్ది రోజుల్లోనే ఈ నగరానికి, లంకా నగరానికి నాశనం చేటు జరుగుతుంది, నువ్వు ఓటమిని అంగీకరించు అప్పుడు అని చెప్పాడు. ఇప్పుడు నేను ఓటమిని అంగీకరిస్తున్నాను అని లంకిణి చెప్పింది. ఎందుకంటే రావణుని మృత్యువు చేరువలో ఉన్నట్లు నేను అర్థం చేసుకున్నాను. ఓ వానరా, లంకలో ప్రవేశించడానికి నీకు అనుమతిస్తున్నాను అని చెప్పింది. హనుమంతుడు శీఘ్రమే ఒక సౌదాగ్రం నుండి మరొక సౌదాగ్రానికి దుముక్కుంటూ వెళ్ళిపోయాడు. బలిష్టమైనటువంటి స్వర్ణమయ ప్రాకారాలతో పూర్తిగా రావణుని ప్రాసాదాన్ని పరిరక్షిస్తున్న 1,00,000 మంది ఉన్న రాక్షస సేనను కూడా చూశాడు. సీత కోసం లంకా నగరమంతా అన్వేషిస్తున్నాడు. హనుమంతుడు రత్న ఖచ్చితమైన కవాటాలతో విరాజిల్లుతున్న మహాప్రాసాదాలన్నీ తిలకించాడు. తన పద్మదళాయత నయనాలతో ఓరచూపులు ప్రసరిస్తూ తమ ప్రియతముల హృదయాలను ఆకర్షిస్తున్న ఇందువదనలైన సుందరీమణులను ఆ విధంగా హనుమంతుడు వేల కొలదిగా గమనిస్తున్నాడు. కానీ ఎక్కడ సీత జాడ మాత్రం కనిపించలేదు. నిస్పృహ చెందుతున్నాడు. అనేక అద్భుతమైన ఐశ్వర్య విలసితమైన నివాసాలను అన్వేషించాడు. సుందరీత మనులని గమనించాడు. ఆభరణాలు గలగల ధ్వనులతో నిండిన రావణుని ప్రాసాదంలోకి ప్రవేశించాడు. నిజానికి రాజహంసల చేత లాగబడుతున్న ఏదో దివ్య రథంలో ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న అనుభూతి కలిగింది హనుమంతుడికి. అంత గొప్ప లంకా నగరం రత్న మాణిక్యాలకు పోలిన తొలతూగుతున్నటువంటి కల్ప వృక్షంలాగా ఉంది. స్వర్గసీమలాగా కనిపిస్తోంది. అలా సంచరిస్తున్న హనుమంతుడు అనేక విలాస మందిరాలను చూశాడు. వాటి నేలలు మద్యసిక్తమై ఉన్నాయి. మద్యపానంలో మునిగి తేలుతున్నారు. గదులన్నీ ఆయుధాలతో నిండి ఉన్నాయి. నిధి నిక్షేపాలతో మూలుగుతున్నాయి. సీత మాత్రం ఎక్కడ కనిపించలేదు. హనుమంతుని నిరాశ చెందాడు. కానీ 4 మైళ్ళ వెడల్పు 8 మైళ్ళ పొడవు ఉన్న రావణుని వ్యక్తిగత అంతఃపురాన్ని తను ఇంకా అన్వేషించలేదు. రావణుని అంతఃపురాన్ని చూడాలి అనుకున్నాడు. ఇంకా అక్కడికి వచ్చాడు. స్వర్ణమయ దీపాల నుండి వెలువడుతున్నటువంటి కాంతి అసంఖ్యాకమైన విలువైన రత్నమాణిక్యాలపై ప్రతిబింబించి మండపంలోని ప్రతి వస్తు విశేషం మృదువుగా ప్రకాశిస్తుంది. అక్కడ అద్భుతమైన మండపం ప్రతి ఒక్కటి కూడా పంచేంద్రియ ప్రమోదజనకమై విరాజిల్లుతూ ఉంది. ఏమి ఇది స్వర్గమా? ఎక్కడున్నాను నేను? ఇది పరమోన్నతమైన బ్రహ్మలోకమై ఉండొచ్చు అనేటటువంటి ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉంది. ఇక అంతఃపురంలోకి ప్రవేశించాడు హనుమంతుడు. ఒక సువిస్తారమైనటువంటి తివాచి మీద శోభితమైనటువంటి దుస్తుల్ని ధరించి పడుకొని ఉన్న వేలాది మంది సుందరీ తరుణీమణుల్ని చూశాడు. అర్ధరాత్రి గడిచిపోయింది. మత్తెక్కించే మదిరా ప్రభావం వల్ల, శృంగార వినోదాల చేత అలసినందువల్ల వాళ్ళు గాఢ సుషుప్తులై నిద్రపోతూ ఉన్నారు. సాయం సంధ్య యొక్క ఆగమనంతో ముడుచుకున్న సౌరభయుత పద్మాల్లాగా మూసిన నేత్రాలతో బిగబట్టిన పెదవులతో నిద్రిస్తున్న ఆ స్త్రీలపై హనుమంతుడు దృష్టి సారించి చూస్తూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్నాడు హనుమంతుడు. ఇవి ఎవరి అవయవాలు? ఈ హారాలెవరివి? ఈ దుస్తులెవరివి? ఈ ఆభరణాలెవరివి అనుకుంటూ ఆశ్చర్యపోతున్నాడు. నిజానికి రావణుని సహచరులు నిద్రలో సన్నిహితంగా ఎంతగా కలిసిపోయారంటే వాళ్లల్లో ఎవరైంది తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఎవరిని సేవిస్తున్నారనే విషయంలో మాత్రం సందేహానికి తావే లేదు. అందరూ రావణునినే సేవిస్తున్నారు. కామమోహితులై ఉన్నారు. బ్రాహ్మణ, దైత్య, రాజపుత్రికలు, గంధర్వపుత్రికలు రావణునికి భార్యలైనారు. వాళ్లల్లో కొందరిని వారి బంధువుల్ని ఓడించిన తర్వాత రావణుడు అపహరించి తెచ్చాడు. కానీ వాళ్ళంతా అపహరించి తెచ్చినప్పటికీ వాంఛామోహితులై ఇష్టపూర్వకంగానే అతడిని స్వీకరించారు. వాళ్లలో అధమజాతులు కానీ, వికార రూపులు కానీ, అనాగరికులు కానీ, అజ్ఞానులు కానీ ఎవ్వరూ లేరు. లంకాధీశుడైన రావణుని వాళ్లల్లో ఎవరిని కానీ అనాదరించలేదు. రావణుడంటే అందరూ ఇష్టపడ్డారు. అటువంటి గొప్పవాడు, అటువంటి లంకానగరం,
అటువంటి ఐశ్వర్యం. వాళ్ళ నడుమ ఒక స్ఫటిక వేదికపై శ్వేతఛత్రం చేత ఆవరించబడి ఉన్నటువంటి పుష్ప సమలంకృతమై ఉన్న శయ్యపై మనోగ్రమైన పట్టు పరుపుపై పడుకొని నిద్రిస్తున్న రావణుణ్ణి హనుమంతుడు చూశాడు. రావణుడు ఒకే తలతో 2 చేతులతో మామూలుగా కనిపించాడు. ఎందుకంటే యుద్ధంలో మాత్రమే అతడు దశకంఠుడై 20 బాహువులతోటి తన మహారూపాన్ని ధరిస్తాడు. ఇంద్రుని వజ్రాయుధం, ఐరావత దంతం, మహావిష్ణు చక్రం వంటి అత్యుత్తమమైనటువంటి ఆయుధాల వలన ఏర్పడినటువంటి గాయాల్ని కూడా రావణుని దేహం మీద ఉండటాన్ని హనుమంతుడు గమనించాడు. నల్లని ఛాయ, రావణుని దేహం చందన చర్చితమై ఉంది. విందుతో, సురాపానంతో, శృంగార కేళితో రాత్రి గడిచిపోయింది. అలిసిపోయాడు. అతని కర్ణాభరణాలు అగ్నిలాగా మెరుపులు విరజిమ్ముతున్నాయి. శక్తివంతమైన రాజసం ఉట్టిపడుతూ ఉంది. రావణుని రూపాన్ని చూసి నిజానికి ఒకంత భీతి చెందుతూ హనుమంతుడు అతని వంక గౌరవభావంతో దృష్టి నిలిపాడు. హనుమంతుడు పూర్ణ చంద్రుని చుట్టి ఉన్న తళతళలాడే తారల మాదిరిగా రావణుని పరివేష్టించి ఉన్న అతని భార్యల వైపు తన దృష్టిని మరలించాడు. వాళ్లలో చాలామంది తమ చేతులను తమ ప్రియతమ నాథుని మీద వేసి నిద్రిస్తూ ఉన్నారు. మరికొందరు ముందటి సాయంత్రం వేళ తాము మ్రోగించిన సంగీత పరికరాల్ని ఆలింగనం చేసుకొని నిద్రపోతున్నారు. తక్కిన తరుణీ గణమానికి ఒకంత దూరంగా అపరిమితమైన అలంకరణలతో శోభిల్లుతూ ఉన్న శయ్యపై రావణుని ప్రీతిపాత్రురాలైన రాణి పసిడి ఛాయగల మండోదరి ఉంది. ఆమె యవ్వనాన్ని, సౌందర్యాన్ని, గాంభీర్యాన్ని చూశాడు హనుమంతుడు. ఈమె సీతే అనుకున్నాడు. సీతను కనిపెట్టాను అన్న సంతోష అతిశయంతో హనుమంతులు చేతులు చరుచుకున్నాడు. ఆనందంతో గంతులేశాడు. తన తోకని తనే ముద్దు పెట్టుకున్నాడు. ప్రాసాద స్తంభాలని పైకి కిందకి పాకాడు. ఒక వానరం మాదిరిగా తబ్బిబ్బైపోయాడు, ఉబ్బిపోయాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. ఈమె సీత కాదు, ఇంకెవరో అయి ఉంటుంది. రాముని వియోగంలో సీత భోజనం చేస్తుందా, నిద్రపోతుందా, చక్కగా అలంకారం చేసుకుంటుందా? అతడు దేవేంద్రుడే అయితే మాత్రం ఏంటంట? పరపురుషుని సాంగత్యం ఒప్పుకోదు, సమ్మతించదు సీతమ్మ. నిజానికి రాముడితో పోల్చినప్పుడు దేవతలెంత, ఇక రావణుని వంటి దుష్ట రాక్షసుని గురించి చెప్పేదేముంది అనుకుంటూ ఆమె సీత కాదు అన్న నిర్ధారణకొచ్చాడు. జై శ్రీరామ్.